దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో శ్రీ సత్యసాయి జిల్లాకు రానున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో పాలసముద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపుతో 541 కోట్ల అంచనాలతో ఈ నాసిన్ ఏర్పాటు కాబోతుంది. జిల్లాలోని గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. ఐఏఎస్లకు, ముస్సోరీ ఐపీఎస్లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. శిక్షణ పొందేవారికి అన్ని అవసరాలు లోపలే తీర్చే విధంగా నిర్మాణాలు జరిగాయి. అంతేకాదు ఆవరణలోనే సోలార్ సిస్టమ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకొచ్చారు. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాసిన్ సిబ్బంది పిల్లల విద్య కోసం సమీపంలోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశారు. ఇందుకోసం కావలసిన స్థలాన్ని రెవెన్యూ శాఖ గుర్తించింది. మరోవైపు ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పాలసముద్రం సమీపంలోని నాసిన్ కేంద్రానికి చేరతారు. ప్రధాని సాయంత్రం 5:15 ప్రత్యేక హెలికాప్టర్లో పుట్టపర్తి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటనలోనే లేపాక్షి, దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. అవకాశం ఉంది. ఇక ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకుని పుట్టపర్తి విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వీరశేఖర్ అందిస్తారు. వీరశేఖర్, గుడ్ మార్నింగ్ సందీప్. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర కూడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం గతంలోనే అయితే సోమందేపల్లి మండలం పాలసముద్రం వద్ద ఉన్నటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇంటీరియర్ టాక్సెస్, నాట్కో అనే సంస్థను ఇవాళ ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం. దాదాపు 600 కోట్లకు పైగా పెట్టుబడితో 500 ఎకరాల్లో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ భవన నిర్మాణాలు పూర్తిగా ఇప్పట్లో ఇంకా 2 సార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ భూమి పూజ కూడా చేశారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే ఈ సంస్థ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినప్పటికీ అది అప్పుడు పూర్తిగా కాకపోవడంతో ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను అనంతపురం జిల్లాకు, కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకు కేటాయించడంతో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంస్థను తీసుకురావడంలో నాకు ఘనత అప్పట్లో చెప్పుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా అప్పట్లో రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ కుదేలైనటువంటి తరుణంలో దాదాపు 500 ఎకరాల భూమిని కూడా అప్పట్లో ఈ సంస్థ ఏర్పాటుకు కేటాయించారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వంటి వారు కూడా, అంటే అరుణ్ జైట్లీ అప్పుడు వెంకయ్య నాయుడు చంద్రబాబుకు బాగా అనుకూలంతో ఈ సంస్థ రావడంతో వెంకయ్య నాయుడు పాత్ర కూడా కొద్దిగా ఉందని చెప్పవచ్చు. దాదాపు 2017 ఏప్రిల్లో దీనికి భూమి పూజ నిర్వహించారు. కానీ 7 ఏళ్ల కాలంలో ప్రహారీ కూడా, అంతర్గత రోడ్డు వెడల్పు తప్ప ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. అయితే ప్రస్తుత గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అదే భూమిలో మరోసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భూమి పూజ చేయడమే కాక దక్షిణాల్లో దాదాపు 500 ఎకరాల్లో నిర్మిస్తున్న అది రెండో పెద్ద సంస్థగా నాశనం అవతరించింది. జాతీయ స్థాయిలో నిర్వహించి యూపీఎస్సీ పోటీ పరీక్షల ద్వారా ఎంపికైన ఐఆర్ఎస్ ఎంపికైనటువంటి వారికి ఇక్కడ ప్రొబేషనరీ కాలంలో అంటే దాదాపు అంటే శిక్షణ పూర్తయి వాళ్ళకి
ఉద్యోగం తమ విధుల్లో జాయిన్ కాకముందు వారికి కావాల్సినటువంటి శిక్షణా కార్యక్రమం మొత్తం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ నాశనంలో ఇవ్వనున్నారు. నకిలీకరించు గుర్తింపు దాదాపుగా అంటే వీరి విధులంతా కూడా నకిలీకరించు గుర్తింపు, మనీ లాండరింగ్, కీలకమైనటువంటి నేరాల దర్యాప్తు, సైబర్ సెక్యూరిటీ వంటి వాటిపైన ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వాలంటారు. దాదాపు అంతర్జాతీయ స్థాయిలో జరిగే నేరాలను కూడా వీరు ఇక్కడ శిక్షణ పొందేవారు మానిటరింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. ఇటువంటి పెద్ద సంస్థ అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లా, అప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా లాంటి ఇక్కడికి రావడం కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు, కరువు ప్రాంత ప్రజలకు ఒక రకంగా మంచి ఊరటి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇది మరోవైపు ఈ పాలసముద్రం మధ్య ఏర్పాటు చేసినటువంటి నాశన్ అకాడమీ అటు కనెక్టివిటీ కూడా అటు బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన హైవేకి పక్కనే ఉండటంతో అటు బెంగళూరు కూడా కనెక్టివిటీ బాగా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ శిక్షణ ఇచ్చే వాళ్ళు కూడా చాలా నైపుణ్యం కలిగినటువంటి శిక్షకులు కూడా ఇక్కడ రావడానికి ఆసక్తి చూపించేలా దేవనహల్లి ఎయిర్పోర్ట్ కు దాదాపు 100 కిలోమీటర్ల లోపలే ఈ శిక్షణా కేంద్రాలు, అన్ని రకాల అనువైనటువంటి వసతులు, మరోవైపు పుట్టపర్తి విమానాశ్రయానికి దాదాపు 100 కిలోమీటర్ల లోపే ఉండేలా ఏర్పాటు చేసి దీన్ని ఇక్కడ నిర్మించడానికి అప్పట్లో ప్లాన్ చేశారని చెప్పవచ్చు. సందీప్, శేఖర్, అంటే పోలీసులు ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు? సందీప్, పాలసముద్రం మొత్తం కూడా అంటే మొత్తం పాలసముద్రము దాదాపుగా దేవనహల్లి ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి నాశన్ అకాడమీ వరకు కూడా పెద్ద ఎత్తున అంటే అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్తో పాటు అమ్మిరెడ్డి, అలాగే అనంతపురం జిల్లా ఎస్పీ సత్యనారాయణ, మిగతా అన్బురాజంతో సహా ఇతర జిల్లాల ఎస్పీలతో పెద్ద ఎత్తున అంటే అన్ని మిగతా జిల్లాల నుంచి కూడా పోలీస్ శాఖ సిబ్బందిని తరలించి ప్రత్యేకమైనటువంటి అంటే ఇతర జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ సిబ్బందిని తరలించి ఎటువంటి భద్రతా లోపాలకు తావు లేకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఉన్న విషయం కూడా చర్చించుకోవాల్సి, మీరు భద్రతలో వచ్చి ప్రస్తావించారు కాబట్టి, అయితే ఇక్కడ భూములు ఇచ్చినటువంటి వారికి స్థానిక ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నటువంటి ఒక వివాదం అయితే చిన్నపాటి వివాదం తలెత్తింది. మీరు ఈ వివాదాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు? ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా వీరు ఏమైనా ఆందోళనకు దిగుతారా అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చే ప్రజా సంఘాల నాయకులను, అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు వారిని కన్విన్స్ చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికే అయితే వీరికి మద్దతు ఇచ్చే నాయకులు కూడా పోలీసులు అయితే అధికారులు. అయితే ప్రధానమంత్రి కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత లేపాక్షి ఆలయానికి వెళ్తారన్నటువంటి అధికారికమైనటువంటి ప్రకటన సాయంత్రం వివరించారు. అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తన పాలసముద్రంలో జరిగే కార్యక్రమం తర్వాత లేపాక్షి ఆలయంలో కార్యక్రమాలను చూసుకుని తర్వాత పుట్టపర్తి ఎయిర్పోర్ట్ వెళ్లి పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లినటువంటి నేపథ్యంలో వారు పుట్టపర్తి, పలసరం, లేపాక్షి 3 కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్నెచ్చరికలు కూడా చేపట్టారు. సందీప్, అంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు పాల్గొనే అవకాశం ఉందా దీంట్లో? సందీప్, ఇప్పుడు ఇక్కడ మనం ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షమా లేకపోతే ప్రతిపక్షమా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికార పక్షంలో ఉంది, రాష్ట్రంలో వైసీపీ అధికారంలో. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ, వైసీపీ నేతలు పరస్పర విమర్శలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో మనం బాగా గమనించవచ్చు. కేంద్ర మంత్రి అయినటువంటి పురంధేశ్వరి ఒక లేఖను కూడా రాసింది. మద్యం సంబంధించినటువంటి అవకతవకలు రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మద్యం సంస్థలతో కొన్ని అవకతవకలు జరిగాయి, దాన్ని విచారణ చేయాలని చెప్పి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితుల్లో దానిపైన కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఒకే వేదికపై ఉంటూ మరి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా కొద్దిగా ఆసక్తికరమైనటువంటి విషయమే. ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు వైసీపీ నేతలతో కూడా ఇప్పుడు బీజేపీని విమర్శిస్తారా లేకపోతే ప్రధానమంత్రి సమక్షంలో జరిగే ఈ కార్యక్రమం రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానమంత్రికి సహకరిస్తారా అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం ఇస్తుంది. రైట్, థ్యాంక్ యూ వీరశేఖర్.